అమ్మా అక్షయ, ఏమైందమ్మా? కార్తిక్ ని అరెస్ట్ చేశారు అంకుల్. పిన్ని, మీతో మాట్లాడాలి. పిన్ని, వినబడుతుందా? మీతో మాట్లాడాలి. ఏంటే నోరు లేస్తుంది? నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. పో. పిన్ని, నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలిసే. ఆ హంతకుడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోమనంటావు, అంతే కదా? అవును. అయితే చెప్తున్నాను విను. ఈ కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. ఏయ్, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పో ఇక్కడి నుంచి. చూడు పిన్ని, నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు భరిస్తాను, అంతేకాని నా మెట్టింటి వాళ్ళ జోలికి రాకు. మనిషి అన్నాక కొంచెమైనా మానవత్వం ఉండాలి పిన్ని. అవును, నీ మరిది తప్పు చేశాడు అని తెలిసినా వాణ్ణి కాపాడడానికి తెగ ఆరాటపడిపోతున్నావేంటి? నీలో మానవత్వం ఎక్కువైందా? పిన్ని, నేను చెప్పేది నమ్మండి. కార్తిక్ అసలు నాన్ననే కలవలేదు. నేను ఆ యాక్సిడెంట్ చెయ్యలేదని చెప్తున్నాడు. ఓహో, అయితే సోమన్నయ్య చెప్పింది అబద్ధం అంటావా? ఒక్క నిమిషం పిన్ని. అంకుల్, నేను మళ్ళీ అడుగుతున్నాను, కార్తిక్ బైక్ తో నాన్నను గుద్దడం మీరు చూసారా? చూడలేదు అక్షయ. విన్నావా పిన్ని? నేను చాలా వినేశానే. ఇంకా ఇంకా వినడానికి నేను సిద్ధంగా లేను. నువ్వొచ్చి విన్నావా విన్నావా అని ఊరికి నన్ను విసిగించుకో. పో అవతలికి. వద్దు పిన్ని. చెయ్యని నేరానికి ఒక అమ్మాయికుడిని కేసులో ఇరికించి పాపం మూట కట్టుకోకు. పోలీసులు కార్తిక్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. కార్తిక్ కి బెయిల్ కూడా రాదంటున్నారు. నువ్వొచ్చి కేసు వాపస్ తీసుకుంటే వదిలేస్తానని చెప్తున్నారు. అందుకే ఇంతలా అడుగుతున్నాను. రా పిన్ని, వచ్చి కేసు వాపస్ తీసుకో. కుదరదు. నా పసుపు కుంకుమలు చెరిపేయాలనుకున్న హంతకుణ్ణి ఆ దేవుడు క్షమించినా నేను క్షమించను. నీకు చేతనైంది చేసుకోపో. పో. అక్క, ఏమైందక్క? మీ చెల్లెలు అడుగుతుంది కదా, చెప్పవే. అక్కడ నా మరిది జైల్లో ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కేసు వాపస్ తీసుకోమని అమ్మని, అమ్మని కాదు పిన్నిని అడుక్కుంటున్నాను అని. కాని పిన్ని ఒప్పుకోవడం లేదని చెప్పు. వద్దు పిన్ని, నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది. ఇలా మాట్లాడి నిన్ను నువ్వే తక్కువ చేసుకోకు. వచ్చి కేసు వాపస్ తీసుకో. ఏయ్, నేను కుదరదు అని చెప్తున్నాను కదా. ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు పిన్ని? ఇప్పుడు నీకేం కావాలి? నేనేడవాలి, నీ కాళ్ళు పట్టుకోవాలి, అంతే కదా? ప్లీజ్ పిన్ని, నన్ను ఏడిపించాలన్న ఉద్దేశంతో దయచేసి నా మెట్టినింటి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. కావాలంటే నన్నేమైనా చేసుకో పిన్ని, ప్లీజ్. అమ్మా, కేసు వాపస్ తీసుకోమ్మా. నేను తీసుకోనరా. అవును, ఏంటి నీ మరిది గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఉన్నట్టుండి వాడి మీద అంత ఇష్టం పెరిగిపోయిందేంటి? పిన్ని, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడేవో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఏంటి కొడతావా నన్ను? అంత ధైర్యం నీకు? నువ్వన్న మాట వేరే ఎవరైనా అనుంటే ఈ పాటికి 32 పళ్ళు రాల్చి చేతిలో పెట్టేదాన్ని. నువ్వు కాబట్టి బతికిపోయా. అలాగా, సరే. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నేను పెట్టిన కేసు వాపసు తీసుకోనే.
ఆ కార్తిక్ గాడ జైల్లోనే మగ్గి చావని. నేను నా పంతం నెగ్గించుకోలేదో నా పేరు రత్నవల్లే కాదు. ఏం చేసుకుంటావో చేసుకోవే. సత్యం, ఏంట్రా నువ్వనేది? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఒరే సత్యం, వెంటనే నన్ను స్టేషన్కి తీసుకెళ్ళు. నన్ను యాక్సిడెంట్ చేసింది కార్తీక్ కాదని చెప్పి విడిపించి తీసుకొస్తాను. ముందు నన్ను స్టేషన్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేయరా. అలాగేరా. వందన, కార్తీక్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బెయిల్ కూడా రాదంట. కేసు పెట్టిన వాళ్ళు స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకుంటేనే కార్తీక్ ని రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. రే నాని. నాని మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళి మీ అమ్మని పిలుచుకునిరా. అలాగే నాన్న. ఆగు, ఇప్పుడు ఆవిడ్ని పిలవడం ఎందుకు? దాంతో మాట్లాడి కేసు వాపస్ తీసుకోమని చెప్దాం వందనా. లేదు నాన్న, కేసు వాపస్ తీసుకోమని అక్క అమ్మ కాలు పట్టుకుని మరీ బ్రతిమలాడింది. అయినా అమ్మ మనసు కరగలేదు. అమ్మ ఈ కేసు పెట్టడం వెనుక కార్తీక్ బావని అరెస్ట్ చేయించాలి అన్నదానికంటే అక్క బావ మీద పంతం నెగ్గించుకోవాలనే కోరిక ఎక్కువ ఉంది నాన్న. అది ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు, చంపేస్తా దాన్ని. అయినా ప్రమాదం జరిగింది నాకు, అదేవరు కేసు పెట్టడానికి. ఇంత జరిగినా నేను మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. పదండి రండి, నేనే వచ్చింది. ఏంటి ప్రకాశం ఇది? ఆగండి. ఏంటి నాన్న ఇది? దేవుడా, ఎందుకయ్యా నేను ఎవరికి ఏ అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష? ఇన్నాళ్ళు చేతకాని వాళ్ళ చూస్తూ ఉన్నానని ఇప్పుడు కాళ్ళు కూడా కదలకుండా చేసేసావా? మావయ్య గారు, నాన్నని బాధపడొద్దని చెప్పండి. సమస్య అంటూ వచ్చాక దానికి పరిష్కారం లేకుండా ఉండదు. ఈ సమస్యకి కాలు మీద దారి చూపిస్తుంది.